ఓకే అమ్మా. ఎస్టిమేషన్ ఫర్ 11 kV ఓవర్ హెడ్ లైన్ కోసం చూద్దాము. ప్రాబ్లం ఏంటంటే అదే ఇచ్చిన సమ్ ఏంటంటే ఎస్టిమేట్ ద క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ 11 kV 3-phase ఓవర్ హెడ్ లైన్ విత్ కండక్టర్ ఇస్తాడు. ఏసీఎస్ఆర్ అంటే ఆల్ అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్ కండక్టర్ ఫర్ 1 km long on 8 meter PSCC poles. The span between two poles is 75 meters. PSCC అంటే ఐడియా ఉందా? ప్రీ స్ట్రెస్డ్ సిమెంట్ కాంక్రీట్ పోల్. అంటే ప్రీ అంటే ముందుగా వేసేది, ప్రీ స్ట్రెస్డ్ సిమెంట్ కాంక్రీట్ పోల్స్. ప్రీ స్ట్రెస్ చేస్తాం అనమాట గట్టిగా, అంటే బాగా చెప్పాను కదా, వైబ్రేటర్ పెట్టి దాన్ని అంతటిని మనం సిమెంట్ వర్క్ చేసినప్పుడు ఇంటి దగ్గర పోల్స్ అవి పిల్లర్స్ అవి వేసినప్పుడు వైబ్రేటర్ పెడతాం కదా, సో అలా స్ట్రెస్ చేసి పెట్టిన పోల్స్ అనమాట. ఇరిగిపోకుండా ఉంటాయి, చూసారు మీ పొలాల్లో, ఇంటి దగ్గర, వీధుల్లోని. స్పాన్ బిట్వీన్ టూ పోల్స్ 75 meters ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఎస్టిమేషన్ మనం వేద్దాం. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 11 kV కదా, 11 kV అంటే పిన్ టైప్ ఇన్సులేటర్స్ యాక్చువల్గా 11 kVకి కేజీ వేసాను. 11 kVకి పిన్ టైప్ ఇన్సులేటర్ దొరుకుతుంది, 33 kVకి కూడా దొరుకుతుంది. 2 రకాల టైప్స్ పిన్ టైప్ ఇన్సులేటర్స్ ఉంటాయి. అంటే 11 kV ఎందుకు చెప్పాను, 33 kV ఎందుకు చెప్పానంటే రేపొద్దున 33 kV ఎస్టిమేషన్ ఏమంటే 11 kVకి బదులు 33 kV పిన్ ఇన్సులేటర్ అని రాస్తావు. అలాగే డిస్క్ ఇన్సులేటర్, డిస్క్ అంటే పిన్ టైప్ ఏంటంటే మీరు ఇలా ఇది పోల్ అనుకోండి, ఇక్కడ ఒక ఐరన్ సపోర్ట్ పెట్టి ఇది కండక్టర్లాగా వెళ్తుంది. ఓకే, సో అంటే ఇది ఇలా స్ట్రైట్గా వెళ్తే ఈ పిన్ టైప్ వాడతాం. అలా కాకుండా ఇక్కడో పోలు, ఇక్కడో పోలు, ఇక్కడో పోలు, అలా వంకలు ఉందనుకో, సో కండక్టర్ లాగా వచ్చి ఇలా వెళ్ళాలి. ఇక్కడ పిన్ టైప్ వేసాం అనుకో ఇలా లాగుతుంది. ఇక్కడ అంటే ఇలా యాంగిల్ వచ్చినప్పుడు, అంటే ఈ యాంగిల్ డీవియేషన్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం వాడతామంటే డిస్క్ టైప్ ఇన్సులేటర్స్ వాడతాం. డిస్క్ టైప్ ఏంటంటే అటు ఇటు తిరుగుతుంది, ఇక్కడ తగిలిస్తాము అటు ఇటు తిరుగుతుంది ఈజీగా. డిస్క్ టైప్ ఇన్సులేటర్స్ నీకు అవైలబిలిటీ ఓన్లీ 11 kV ఇన్సులేటర్స్ మాత్రమే దొరుకుతాయి. సో ఇప్పుడు సపోజ్ 33 kV లైన్ వేస్తున్నాం అనుకో, 11 kVకి అయితే ఒక డిస్క్ ఇన్సులేటర్ వేస్తావు, అదే 33 kVకి అయితే 33/11 3 ఇన్సులేటర్స్ వేస్తావు. ఎలా వేస్తావు అంటే ఇలా ఉంటుంది కదా, ఇక్కడ చిన్న పైకి ఇలా సపోర్ట్ ఉంటుంది, దీనిలోకి ఇలా దూర్చి పిన్ ఒకటి తగిలిస్తాము, దీనికి ఇలా వస్తుంది. ఈ లోపల మళ్ళీ లాక్ పిన్, ఈ పిన్ ఏంటంటే లాక్ చేయడానికి ఇంకొక ఇన్సులేటర్ని మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇలాగా ఇది 11 kVకి ఒక 11 kV సిరీస్లో పెట్టాం కదా, సో 33 kV అనమాట. అదే 132 kVకి అనుకోండి, 132/11 ఓకేనా, 12 పడుతుంది, బట్ 10 ఇన్సులేటర్స్ వేస్తాం. అంటే అంత ఎక్కువ వాడినప్పుడు 12 పెట్టాల్సిన అవసరం లేదు. అదే 220 kVకి 11 కొంచెం తక్కువ వేస్తాం. అంటే ఇక్కడ ఎంత పడుతుంది, 11 అంటే 20 ఇన్సులేటర్స్ పడతాయి. 20 కాకుండా 14, 15 or 16 అంత వేస్తాం, రైట్. అంటే క్రాసింగ్ వచ్చినప్పుడు మాత్రం డిస్క్ ఇన్సులేటర్స్ వాడతాం, స్ట్రైట్గా ఉంటే మాత్రం పిన్ ఇన్సులేటర్ వాడతాం. అన్ని చోట్ల డిస్క్ ఇన్సులేటర్స్ వాడేయచ్చు అంటే కాస్ట్ ఎక్కువ డిస్క్ ఇన్సులేటర్స్.
ఓకే, ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటంటే లెంత్ ఆఫ్ లైన్ 1 km, తర్వాత స్పాన్ ఎంత ఇచ్చాడు అది కావాలి మీకు. స్పాన్ బిట్వీన్ పోల్స్ 75 meters. నౌ ఫస్ట్ పాయింట్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. నెంబర్ ఆఫ్ స్పాన్స్ ఎన్ని, టోటల్ లెంత్ బై స్పాన్. సో 1000/75 ఎంత వస్తుంది? 13.333 వస్తుంది. సింపుల్గా 14 స్పాన్స్ వేస్తాం. స్పాన్ అంటే ఏంటి? ఇదొక పోలు, ఇదొక పోలు, ఈ మధ్యలో దాన్ని స్పాన్ అంటాం. ఈ మధ్యలో దాన్ని స్పాన్ అంటాం. ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇదొక స్పాన్. ఇక్కడ ఎన్ని స్పాన్లు ఉన్నాయి? 2 స్పాన్లు ఉన్నాయి. ఎన్ని పోల్స్ పడ్డాయి? +1 పడ్డది. నువ్వు ఎన్నేనా వెయ్యు. ఎన్ని స్పాన్లు? 1 2 3 +1 ఈజ్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పోల్స్. సో ఇక్కడ 14 స్పాన్స్ వచ్చినాయి. 14 + 1 15 పోల్స్ పడుతుంది. ఓకేనా? ఎందుకంటే చూడండి, 3 స్పాన్స్ కదా, మధ్యలో 2, ఆ చివర ఈ చివర సపోర్టింగ్ లేకపోతే ఎలాగా? ఇప్పుడు ఆ సపోర్టింగ్ లేకపోతే ఏమవుద్దంటే ఈ లైన్ వెళ్ళి గాలిలో ఉండాలి. ఓకేనా? కావాలనుకుంటే వేసుకోండి. సింపుల్గా సపోజ్ 300 meters ఉంది, స్పాన్ వచ్చి 100 meters. సో ఎన్ని పోల్స్ పడతాయంటే 3 పోల్స్ కాదు, +1, రైట్? ఎందుకంటే ఇక్కడ చూడు ఎన్ని స్పాన్లు, 1 2 3 స్పాన్లు, రైట్? ఇది 100, ఇది 100. ఎగ్జాంపుల్ చెప్తాను. 300 సరిపోయింది కదా, బట్ పోల్స్ ఆర్ 4. ఓకేనా? రైట్. నెంబర్ ఆఫ్ పోల్స్ అయిపోయింది ఎస్టిమేషన్లో. అమ్మా, ఫీల్డ్లోకి వెళ్ళి టేప్ పట్టుకొని కొలుస్తాం. ఇదేంటి గాలిలో ఉండి మనం లెక్కేయం. నెంబర్ ఆఫ్ పోల్స్ వచ్చింది. థర్డ్ది ఏంటంటే లెంత్ ఆఫ్ ఏసీఎస్ఆర్ కండక్టర్, అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. అంటే చుట్టూరు అల్యూమినియం ఉంటుంది, మధ్యలో స్టీల్ ఉంటుంది, రైట్? మీరు వీధుల్లో మీకు లైన్ వేసినప్పుడు ఒకసారి గమనించండి. వాడే ఇచ్చాడు సైజు 6/11 × 2.59 mm, రైట్? దెన్ లెంత్ ఆఫ్ లైన్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఫేసెస్ 3 ప్లస్ 4% ఫర్ శాగ్ అండ్ వేస్టేజ్. ఎందుకంటే మనం కట్ చేసి కండక్టర్ని ఒకే 1 kilometer లెంత్ మనకు దొరకదు. మధ్యలో ఈ కండక్టర్ని మధ్యలో మనం మళ్ళా కంబైన్ చేయాలి కదా, అప్పుడు కొంత వేస్ట్ అవుద్ది. సో శాగ్ ఎలా వస్తుంది? కండక్టర్ స్ట్రైట్గా రాదు. సో లెంత్ ఆఫ్ లైన్ ఎంత? 1000 × 3 ప్లస్ 4% ఆఫ్ ఇంటూ 1000. సో దిస్ బికమ్ 3000 ప్లస్ ఇంటూ 3, బికాస్ 3 కండక్టర్స్ కదా. ఇది టోటల్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ ప్లస్ 4% ఆఫ్ ద టోటల్ కండక్టర్. సో 3000 ఇంటూ దిస్ ఇస్ 3000 ప్లస్ 3000 ఇంటూ 4% బై 1000. 4% అంటే బై % కదా, 120. సో 1120 మీటర్స్. తప్పేశాను 3120 మీటర్స్. ఓకే, సో కండక్టర్ సరిపోయింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఇక్కడ నువ్వు డైరెక్ట్గా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కండక్టర్ని తీసుకెళ్ళిపోతే స్ట్రైట్గా ఉంటే ఓకే, నో ఇష్యూ, స్ట్రైట్గానే ఉందా అనుకుందాం. కానీ నువ్వు పొలాల్లో వెళ్ళినప్పుడు అటు ఇటు తిరుగుతుంది, తర్వాత ఇళ్లల్లో వీధుల్లో వేసినప్పుడు
అటు ఇటు తిరుగుతుంది. అప్పుడు ఆ పర్టికులర్ ఫీల్డ్ కండిషన్ బట్టి నువ్వు వెళ్దువు కానీ, బట్ ఎక్కడైతే స్ట్రైట్గా ఉందని అనుకుందాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్ దగ్గర అసలు లైన్ని ఎలాగేస్తున్నావు చూడండి. నువ్వు ఎజ్యూమ్ చేసుకోవాలి, ఎజంప్షన్ లేకపోతే కష్టం. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్లో ఉంది, ఇలా వేస్తున్నాం, రైట్. ఇది ఉంది కదా స్టీల్ స్ట్రక్చరు విత్ క్లాంప్, విత్ దీన్ని సపోర్ట్ చేయడానికి ఇలా క్లాంప్ వేసావు కదా. నువ్వు చూడు, బయట వెళ్తుంటే కనిపిస్తుంది. ఇదొకటి సెట్, ప్లస్ దీన్ని పైన బిగించాలి కదా, ఇదొక సెట్. ఎన్ని ఇన్సులేటర్స్ కావాలి ఒక్కొక్క ఫేజ్కి? 3. ఎన్ని పోల్స్ పడ్డాయి? నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్ నువ్వేమిస్తున్నావు? నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఇక్కడ 2 రకాలు. డెడ్ ఎండ్లో ఏంటంటే, ఇక్కడ ఈ డెడ్ ఎండ్లో డిస్క్లు వేస్తాం, పిన్ వేయం. ఎందుకంటే పిన్ వేస్తే ఇలా లాగేస్తుంది, ఈ పోల్కి ఇలా కట్ ఉంటుంది. అదే చూపిస్తా. చూడండి, మీకు అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే, ఇదిగోండి చూడండి డిస్క్లు, ఇవి డిస్క్ ఇన్సులేటర్స్, రైట్. ఇవి డిస్క్ ఇన్సులేటర్స్. ఇప్పుడు ఇది మధ్యలో వేసాం చూసారా, ఇలా వచ్చింది లైను, ఇలా వెళ్ళిపోయింది. ఓకేనా? అంటే ఇలా స్ట్రైట్గా వేసాం అనుకో, పిన్నిగానే వేసాం అనుకో, పిన్ వేస్తే లాగేస్తుంది పక్కకి. పిన్ ఇన్సులేటర్స్ ఎలాగేసాం ఇక్కడ చూసావు కదా, ఇంకో ఇవి ఇక్కడలాగా లైన్ స్ట్రైట్కి వెళ్ళింది కాబట్టి పిన్ ఇన్సులేటర్స్ వేసావు. అలా కాకుండా లైన్ ఇలాగ వచ్చి ఇలాగ వెళ్ళింది అనుకో, ఈ ఇన్సులేటర్ని లాగేస్తుంది. ఇక్కడ నువ్వు డిస్క్ ఇన్సులేటర్స్ వేయాలా. డిస్క్ వేస్తే ఏమవుద్ది, అటు ఇటు ఫ్లెక్సిబుల్గా కదులుతుంది. ఇదిగో ఏటి కావాలంటే అటు కదులుతుంది, రైట్. సారీ, నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ 2 రకాలు వేస్తాం. 11 kV పిన్ టైప్ ఇన్సులేటర్స్ వచ్చి స్పాన్ అంటే, ఇప్పుడు ఇందాక మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం నీకు ఈజీగా అర్థం అవుద్దని. ఈ 300 మీటర్స్ ఒక్కొక్క దాని మధ్యలో 100, ఇది 100, ఇది 100. ఓకేనా? సో ఇక్కడ ఎన్ని పోల్స్ పడ్డాయి మధ్యలో? ఈ రెండిట్లకి పిన్ ఇన్సులేటర్స్ వేస్తాం. మనకి ఇక్కడ ఎన్ని పడ్డాయి? 14 ప్లస్ 1 15 పోల్స్ పడ్డాయి. నెంబర్ ఆఫ్ పోల్స్ వచ్చి 15. అయితే ఈ ఎండ్లో ఒకటి తీసేస్తే మధ్యలో ఎన్ని ఉన్నాయి? 15లో 2 తీసేస్తాం. ఎందుకంటే ఆ చివర ఈ చివర తీసేస్తే మధ్యలో ఎన్ని ఉంటాయి? 15 - 2 13. సో నెంబర్ ఆఫ్ పిన్ టైప్ ఇన్సులేటర్స్ 13 × 3 39. మరి ఈ చివర వేస్తావు, డిస్క్లు వేస్తావు. ఇటు పక్క వేయక్కలేదు, ఓన్లీ ఇటు పక్క వేస్తాం. ఎందుకంటే ఇటు లైన్ లేదు కాబట్టి. నెంబర్ ఆఫ్ 11 kV డిస్క్ ఇన్సులేటర్స్ 2 × 3 6. ఓకేనా? ఇంతవరకు ఓకే కదా? చాలా స్పీడ్గా చేయొచ్చు, చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది. మీరు అందుకే ఈ ఎస్టిమేషన్ లాస్ట్లో వేయమన్నాను. అదేది మన హౌస్ ఎస్టిమేషన్ లాస్ట్లో వేయాలి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్రాస్ ఆర్మ్స్ ఎన్ని? టోటల్ సైజ్ ఆఫ్ ది క్రాస్ ఆర్మ్ 11 kVకి ఒక టైప్ వాడతాము, 33 kVకి ఇంకొకటి వాడతాం, అలా అనమాట. సో ఇక్కడ ఏంటంటే 2 రకాలు వాడతాం. అదే చెప్పాను కదా, పిన్ టైప్ ఒకటి, క్రాస్ ఆర్మ్ స్టీల్ వాడతాము. ఇప్పుడు ఏమో ప్లాస్టిక్ వస్తున్నాయి కానీ ఫెయిల్ అయ్యాయి. క్రాస్ ఆర్మ్స్ 15, ఎందుకంటే 15 పోల్స్ కదా. ఇంకోటి టాప్ ఇన్సులేటర్ని ఫిక్స్ చేయడానికి ఇన్సులేటర్ బ్రాకెట్స్ ఫర్ ఫిక్సింగ్ టాప్ ఇన్సులేటర్స్ 15. టోటల్ 15 పోల్స్ కాబట్టి 15.
రైట్. అలాగే ఎర్త్ వైర్ ఒకటి రన్ చేస్తాం. ఇక్కడ ఖచ్చితంగా ఒక ఎర్త్ వైర్ రన్ చేయాలి. ఎర్త్ వైర్ దీనికి రన్ చేయం, కానీ ఎర్త్ వైరు యాక్చువల్లీ దీనికి రన్ చేయం. బట్ ఎందుకు ఇచ్చాడు, 11 kVకి రన్ చేయం ఎర్త్ వైరు. బట్ యాజ్ పర్ అదే బుకిష్ అయితే ఎర్త్ వైర్ ఒకటి రన్ చేశాడు వీడు. 8 SWG యాక్చువల్గా దీని సైజు. ఎర్త్ వైర్ వచ్చి సేమ్ 1 kilometer ప్లస్ 4% శాక్ అండ్ వేస్టేజ్, 4% ఆఫ్ 1 km. దిస్ బికమ్స్ ఆల్మోస్ట్ 1040 meters. ఇది నువ్వు లెక్కేసినట్టుగా అయితే 10 metersకి 1 kg, అలాగా 104 kgs వాడతాము. 1 kg అప్రాక్సిమేట్ 1 kg వాడతాం. 1 kgయా? 1 kg కాదు, 104 kgs వాడతాం. 104 kgs ఆఫ్ ఎర్త్ వైర్ వాడతాము. బట్ ఎర్త్ వైర్ 11 kVకి సాధారణంగా రన్ చేయము, 440 voltsకి రన్ చేస్తాం. ఓకేనా. అలాగే స్టే సెట్స్ ఏంటంటే ఇక్కడ చూసారా, ఇలాగా ఇటు తిరిగింది కదా, లైన్ లాగా వచ్చి ఇటు తిరిగింది కదా. సో పోల్ ఇటు పక్క వాలిపోద్ది. కాబట్టి స్టే సెట్ అంటే ఇక్కడ ఇన్సులేటర్ పెడతాం చూడండి. డైరెక్ట్గా ఇక్కడ పొరపాటుని ఇక్కడ ఏదైనా ఇక్కడ దీనికి దీని కండక్టర్ ఏదైనా కండక్టర్ వచ్చి దీని మీద పడితే ఇక్కడ ఎవరైనా పట్టుకుంటే చచ్చిపోకుండా ఇక్కడ ఇన్సులేటర్ చూసారా, ఇదిగో ఇది వచ్చి ఇలాగ వచ్చింది, ఇది వచ్చి దీనికి అంటుకోదనమాట. ఓకేనా, ఈ రెండు అంటుకోవు. సో కంప్లీట్ స్టే సెట్. ఓకేనా, ఎక్కడ అవసరమో అక్కడ వాడతాము. కానీ టోటల్గా ఇప్పుడు ఏంటంటే స్టే సెట్ వాడేది, స్టే సెట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఫర్ ఈచ్ డెడ్ ఎండ్ పోల్స్. 2 డెడ్ ఎండ్ పోల్స్లో 2 వాడతాము. డెడ్ ఎండ్లో 2 స్టే సెట్ వాడతాము. నెక్స్ట్ ఎవ్రీ 5th పోల్కి 1 వాడతాం. ప్లస్ ఎవ్రీ 5th పోల్కి 1 నెంబర్ వాడతాం. సో డెడ్ ఎండ్లో 2 కాబట్టి 2 × 2 ప్లస్ మధ్యలో డెడ్ ఎండ్లో అయిపోయిన తర్వాత 13 ఉన్నాయి కదా, ఎవ్రీ 5th పోల్కి 1 వాడతాం. అప్రాక్సిమేట్ 5 3s are 15 అంటే 13 కదా. టోటల్ 15 పోల్స్లో బై 5 వేసినా పర్లేదు, అప్రాక్సిమేట్ 3. సో టోటల్గా స్టే సెట్స్ ఎన్ని, 7. రైట్. సో ఎర్తింగ్ సెట్స్ ఎవ్రీ 5th పోల్కి 1 వాడతాం. ఎర్తింగ్ చేయాలి. మీరు ఎర్తింగ్ చాలామంది చేయరు, ఎర్తింగ్ కంపల్సరీ చేయాలి. ఎర్తింగ్ సెట్స్ అందుకే ఎర్త్ వైర్ రన్ చేస్తాం కదా, దానికి కలిపేస్తాం. 15/5 3 ఎర్తింగ్స్ పెడతాం మధ్యలో. సో డేంజర్ ప్లేట్స్ ప్రతి పోల్కి పెట్టాలి. డేంజర్ బాబు పైకి ఎక్కండి సస్తారా బాబు అని. సో 15 పోల్స్ 15 వేసాం. ఓకేనా. సో బార్బర్డ్ వైర్ పైకి ఎక్కకుండా ఒక బార్బర్డ్ వైరు యాంటీ క్లైంబింగ్ డివైస్ అంటే ఇది ఉంది కదా, ఇక్కడ ముళ్ళ కంచిలాగా ఒక పోల్కి పైకి ఎక్కకుండా మనం ఇక్కడ ఒకటి పెడతాం బార్బర్డ్ వైర్. దాంట్లో 50 kgs అది. సో దిస్ ఈస్ ద టోటల్ ఎస్టిమేషన్ ఫర్ 11 kV ఫర్ 1 kilometer. యాక్చువల్గా అకార్డింగ్ టు ద ఫీల్డ్ కండిషన్ యూ హ్యావ్ టు ఎస్టిమేట్, అదర్వైజ్ యూ కెనాట్. ఎప్పుడైనా ఎస్టిమేట్ వేసిన తర్వాతనే నువ్వు వర్క్ చేయాలి. ఓకే.